పనిలో పడినోడికి పొద్దెరగదు అన్నట్టు పొద్దున్నుంచి ఇంటి పనంతా చేసుకుని ఇక వంట చేద్దామని టైం చూస్తే 1 గంట అయింది. అమ్మ బాబోయ్! ఇప్పుడు కంగారు కంగారుగా కూర చేసి మా వారి దగ్గర నుంచి వంకలు పెట్టించుకునే బదులు ఇంట్లో ఎలానో కూరగాయలన్నీ ఉన్నాయి కదా అని చేతికి దొరికిన కూరగాయ ముక్కలు వేసి వెజ్ పులావ్ అయితే చేస్తున్నా. ఇదైతే ఇద్దరు కిక్కురుమనకుండా తినేస్తారు. ముందైతే నెయ్యి వేడైన తర్వాత మసాలాలు అలానే జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టకటకా కోసుకున్న కూరగాయ ముక్కలన్నీ ఒకేసారి వేసేసుకున్న. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా వేస్తాను అంతే. ఇంకేం ఎక్స్‌ట్రా మసాలాలు వేయను. అయినా కూడా టేస్ట్ బావుంటుంది. గరం మసాలా కూడా కొన్నది కాదు. హోమ్‌మేడ్ మా మదర్ చేసిచ్చారు. నేను ఇండియా నుంచి తీసుకొచ్చుకునే మ్యాండేటరీ ఐటెమ్స్‌లో ఇదొకటి. ఎందుకంటే నేను మసాలా కొంచెం ఎక్కువే వాడతాను కాబట్టి కొన్నవి అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పి మా మదరే స్వయంగా చేసిస్తారు. ఇక్కడైతే మన బిర్యానీ రెడీ అయిపోయింది. అదేంటో మంచిగా చేద్దాం అని అనుకున్నప్పుడు కన్నా ఇలా క్యాజువల్‌గా కంగారుగా చేసినప్పుడే నాకు వంట బాగా కుదురుతుందనిపిస్తుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తుంటుందా? కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానెల్‌ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.